మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఏగలు పరుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. చదివిన వాక్య భాగంలో బుక్కావాని తైలములో చచ్చిన ఈగ. పాపం ఆ బుక్కవాడు ఎంత శ్రమనోర్చి, ఎంత కష్టపడి, ఎంత సమయం వెచ్చించి ఆ తైలాన్ని సిద్ధపరిచాడో. కానీ సిద్ధపరిచిన తోడనే వెంటనే ఒక చచ్చిన ఈగ వచ్చి దానిలో పడింది. ఓ బుక్కవాడు అంటాడు, అయ్యో నా శ్రమ అంతా వృధా అయిపోయింది, ఇప్పటి వరకు నేను పడినటువంటి ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరు వలె అయిపోయింది అని బాధపడుతున్నాడు. బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ అంటే మనం చాలా అర్థాలు, చాలా పర్యాయ అర్థాలు, చాలా భావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చాలా మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ క్లుప్త సందేశాల ద్వారా ప్రభువు ఈ పూట మనతో తెలియచేస్తుంది ఏంటంటే, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగ ఎటువంటిదో పరిశుద్ధతలో పాపం అనేది అటువంటిది. ఏంటిది? బుక్కవాని తైలం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో పరిమళమైనది, ఎంతో సువాసన వెదజల్లేది, ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చేది. తైలం ఏదైనా అయి ఉండొచ్చు, అది పర్ఫ్యూమ్ సెంట్ అయి ఉండొచ్చు, అత్తర్ అయి ఉండొచ్చు, లేదని రోగాన్ని కుదిర్చే ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఒక మూలిక అయి ఉండొచ్చు. ఏదైనా తైలము బుక్కవాని సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క తైలాన్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తి బుక్కవాడు. అయితే పరిశుద్ధతలో పాపం అనేది అటువంటిదే. పరిశుద్ధత కొరకు ఎంతో ప్రయాసపడుతూ, వస్త్రాన్ని శుద్ధి చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, మందిరం మానకుండా వెళుతూ, ప్రార్థన చేస్తూ, అన్ని క్రమంగా సాగుతూ ఉండగా చచ్చిన ఈగ సాతానుగాడు తీసుకొచ్చి ఆ పరిశుద్ధతలో ఆ తైలంలో వేయాలని ప్రయత్నిస్తూ, వాడికి అవకాశం దొరికినప్పుడల్లా ఆ చచ్చిన ఈగను పడవేస్తూ ఉంటాడు. ఈగ దేనికి సదృశ్యం? అపవిత్రతను ఒక చోట నుండి మరొక చోటకి తీసుకెళ్లేటువంటి ఒక సాధనం, పరిశుద్ధతను పాడు చేసేటువంటి ఒక జీవి. ఎంత పరిమళంగా ఉన్నా, ఎంత శుద్ధముగా ఉన్నా దాన్ని పాడు చేసేటువంటి బ్రతుకు ఈగ బ్రతుకు. మనం తాగేటువంటి పాలల్లో ఒక ఈగ పడితే మనం తాగుతామా? మనం తినేటువంటి ఆహారంలో ఈగ పడితే దాన్ని మనం స్వీకరిస్తామా? లేదే. దేవుడు కూడా అంతే. పరిశుద్ధమైనటువంటిది ఎంత మీరు ప్రయాసపడి సాగుతూ, కట్టుకుంటూ, అడుగు వేస్తూ ఉన్నా ఒక్క చచ్చిన ఈగ పవిత్రత అంతటినీ పాడు చేస్తుంది, పరిశుద్ధతను అంతటినీ దొంగిలిస్తుంది. ఇంటికి ఏంటి ఈ చచ్చిన ఈగ? ఉదాహరణకు, ఒక సన్నిధిలో వ్యక్తి కానుక వేయడానికి వెళ్ళాడు. కానుక వేసేవాడు, మనకు వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, నీ కుడి చేత్తో వేసే కానుక ఎడమ చేతికి కూడా తెలియనివ్వద్దు. అంటే మీరు ఒక చేత్తో చేస్తే మరొక చేతికి కూడా తెలియకూడదు, గుట్టుగా. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే, ఇదిగో నేను దేవుని మందిరానికి ఇంత కానుకిస్తున్నాను, చూస్తున్నారా, ఈ కట్టలన్నీ నేనే ఇస్తున్నాను, మనలో ఎవడన్నా ఇంత కానుక ఎవడన్నా వేయగలడా, నేనే వేస్తున్నాను అని అందరికీ చూపించుకుంటా కానుక డబ్బాలో, పాపం కానుక డబ్బాలో పైన రంధ్రంలో కూడా పట్టక, అయ్యా పాస్టర్ గారు తలుపు డోర్ తీయండి, ఓపెన్ చేయండి, నేను వేసే కానుక ఇక్కడ రంధ్రంలో పట్టట్లేదు, మొత్తం డోర్ పైకి తీస్తే నేను నా డబ్బులు కట్టలు దానిలో వేస్తాను అని అందరికీ కనిపించేలా చేస్తున్నాడు. దీన్ని వాక్యం సెలవిస్తుంది, నీవు వేస్తున్న కానుక మంచిదే, కానీ అది చెడు కంపు కొడుతుంది. ఎవరికి కనిపించాలని కానుకలు ఇస్తున్నావు? నేను కదా చూడాల్సింది. నేడు మనం చూస్తూ ఉంటే దేవుని పరిచర్య కొరకే పని చేయాలని వస్తారు, కానీ అందరికీ కనిపించాలి, నేనే చేశాను, దాన్ని నేనే కొన్నాను, పాస్టర్ గారికి నేనే కానుకిచ్చాను, లేదంటే దానికి కావలసినటువంటి పనులన్నీ నేనే చేశాను, అన్నీ కూడా నేనే. ఎప్పుడైతే ఈ స్వార్థం అనేది బయటకు వస్తుందో అది ఎంత పరిశుద్ధమైనదైనా, ఎంత యోగ్యమైనదైనా, ఎంత ఉపయోగకరమైనదైనా చచ్చిన ఈగతో సమానం, కంపు కొడుతుంది. దేవుడు దాన్ని అంగీకరించడు, అది ఇంపైన హోమంగా మార్చబడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా గదిలోకి వెళ్ళండి. కొంతమంది చూస్తే మేము ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాం, అన్ని రోజులు ఉపవాసం ఉంటున్నామని కట్టోట్లు పెట్టుకొని, పోస్టర్లు పెట్టుకొని, తలకి నూనె రాసుకోకుండా, మొహం జిడ్డుగా చేసుకొని,
ఎండిపోయినటువంటి వారుగా వారు కనిపించుకుంటూ నీరసంగా మేము ఉపవాసం ఇన్ని రోజులు ఉన్నాం అని కనిపించుకుంటూ చేసేటువంటి భక్తిలో ప్రభు సెలవిస్తున్నారు, అది చచ్చిన ఈగతో సమానం, కంపు కొడుతుంది, అది నాకు అంగీకృతం కాదు. ఏది చేసినా, ఒక పాట పాడుతుంటే నేను బాగా పాట పాడాను, ఆ బ్రదర్ సరిగా పాడలా, లేదా ఈ సిస్టర్ సరిగా పాడలేదు, అతను సరిగా చేయలేదు, ఇతను సరిగా చేయలేదు, నేనే బాగా చేశాను అని చెప్తే గనక ఆ పాట ఎంత అద్భుతంగా పాడినప్పటికీ ప్రభు సెలవిస్తున్నాడు, అది చచ్చిన ఈగతో సమానం, నాకు అది అంగీకృతం కాదు. అయితే మరి ఏది ఆయనకి అంగీకృతం అంటే, చచ్చిన ఈగ పడకుండా ఆ యొక్క తైలమును కాపాడుకోవడంలో ఉంది విషయం అంతా. పరిశుద్ధతలో ఏ పాపం కూడా చోటు చేసుకోకుండా కాపాడుకోవడంలో ఉంది విషయం అంతా. ఏమిటి అంటే సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఎవరు కూడా ముద్ర వేయకుండా, ఇది తప్పు అని ఏలెత్తి చూపించుకోకుండా, మన బ్రతుకుని దేవుడు చూస్తున్నాడు, మన భక్తిని దేవుడు చూస్తున్నాడు, మన ప్రయాసని దేవుడు చూస్తున్నాడు, మన ప్రార్థన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు అని 4 గోడల మధ్య దేవునికి కనిపించే విధంగా, దేవుడు మాత్రమే చూడాలి, దేవుడికి మాత్రమే కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి మాత్రమే మహిమ రావాలని ఎవరైతే చేస్తారో అది నిజమైనటువంటి పరిశుద్ధత క్రియలు. అందులో చచ్చిన ఈగ పడ్డానికి ఆ వ్యక్తి అంగీకరించడు. ఇది నేను చేస్తుంది నా దేవునికి మాత్రమే తెలియాలి, ఎవ్వరికీ చెప్పకూడదు. కొంతమంది కొంచెము చేసి బహాటంగా గొప్పగా చెప్పుకుంటారు. 500 చేసి 5,000 చేసినట్టుగా చెప్తారు, లేదా 50 రూపాయలు చేసి 500 మందికి చేసినట్టుగా చెప్తారు. కొంచెం చేసి గొప్పగా చెప్పుకుంటారు. ప్రభు అంటారు, అది బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగతో సమానమయ్యా, నాకు నచ్చట్లేదు. నీ పరిశుద్ధమైనటువంటి క్రియల్లో ఈ చచ్చిన ఈగలెందుకు? ఒకరు మందిరానికి కానుకిచ్చి ఆ ఫ్యాన్ ఇస్తే కనుక ఫ్యాన్ రెక్కల మీద వారి పేరు, వారికి ఫోన్ నెంబరు, వారికి ఇంటి పేరు, వారి పిల్లల పేర్లు వేయించుకుంటారు. కొంతమంది క్యాలెండర్లు ఇస్తారు పరిచయలో, ఆ క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అమ్మమ్మ ఫోటోలు, వాళ్ళ నాన్నగారి ఫోటోలు, వాళ్ళ పిల్లల ఫోటోలు, వాళ్ళ మనవళ్ళ ఫోటోలు. ఎవరిని పరిచయం చేయడానికి పరిచర్య చేస్తున్నాం? సేవకులుగా అంటే క్రీస్తును. కానీ ఇక్కడ పరిచర్య ఎవరిని పరిచయం చేయడానికి చేస్తున్నారంటే వారిని, వారి కుటుంబాలను. దేవునికి సింహాసనం కాదు, దేవునికి పీట కాదు. లేదంటే ఒక చోటకు వెళ్ళి దేవుడు భోజనాన్ని పిలిస్తే నువ్వు తగ్గించుకో, చివరి నిలబడు, నువ్వు బయటే ఉండు, ఆడు పిలిచినప్పుడే నువ్వు లోపల రా, లేదా నువ్వు కిందే ఉండు, వాళ్ళు పిలిచిస్తే నువ్వు సింహాసనం కుర్చీలో కూర్చో అని వాక్యం సెలవిస్తుంది. వీరంటారు, నేను రాగానే నాకు కుర్చీ చేయలేదు, నేనంటే ఎంత గొప్పవాడిని, నేను ఎంత పెద్ద కారులో దిగాను, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత ఎత్తుగా ఉన్నాను, అసలు నేనంటే ఏమనుకుంటున్నారు అని ఇటువంటి భావనతో కూడినటువంటి ఏ భక్తి అయినా, ఏ సేవ అయినా, ఏ పరిచర్య అయినా ప్రభు సెలవిస్తున్నారు, చచ్చిన ఈగ. దేవునికి మహిమ రాకుండా జరిగే ప్రతి క్రియ చచ్చిన ఈగతో సమానం. దేవునికి మహిమ వస్తుందా? మనం చేసే ప్రతిదీ కూడా. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా అంటారు, ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోను జ్ఞానం చక్కగా వివరించాడు, కానీ పౌలు ఆత్మీయ జ్ఞానంతో అంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పుడియ చేయను. మీరు ఎంత పిండి కలపండి, ఎంత యోగ్యముగా, ఎంత చక్కగా శుభ్రంగా చేయండి, కొంచెము పులిపిండి దాన్ని కలిపితే ముద్దంతా చెడిపోతుంది. కనుక మనం ఎంత భక్తిలో పరిశుద్ధతలో ఉన్నా పాపం అనేది కొంచెము చేరువైన గర్వము, అహంకారము, ఈర్ష్య, ద్వేష, వ్యభిచారము, కాముకత్వము, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరము, క్రోధము, విమతములు, అసూయ, భేదములు, వీటన్నిటిని దేవుడు చెప్తున్నారు శరీర క్రియలు. వీటిని విడిచిపెట్టకపోతే ఈ పరిశుద్ధతలో వీటిలో ఏది చేరువైనా సరే అది బుక్కవాణి తైలంలో చచ్చిన ఈగతో సమానం. వాక్యం చెప్పడానికి నిలబడి, అందాన్ని చూపించుకోవడానికి నిలబడితే చచ్చిన ఈగతో సమానం. పాట పాడడానికి నిలబడి నా గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలని పాడితే చచ్చిన ఈగతో సమానం. ప్రార్థన చేయడానికి నిలబడి నా మాటలు అందరూ వినాలి, నేను గొప్పగా చేస్తున్నానని హృదయపూర్వకంగా కాకుండా పై పెదవులలో నుండి వచ్చేటువంటి పదాలు చచ్చిన ఈగతో సమానం. కానుక వేయడానికి బయలుదేరి అందరికీ కనిపెడే విధంగా వేస్తే చచ్చిన ఈగతో సమానం. దేవునికి భయపడక మనుషులకు భయపడుతూ చేసేటువంటి భక్తి చచ్చిన ఈగతో సమానం. ప్రభు సెలవిస్తున్నారు, ఇటువంటి క్రియ, ఇటువంటి భక్తి నా దృష్టికి అసహ్యమైనది, హేయమైనది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి వారు పరిశుద్ధతలో ఏమాత్రం పాపాన్ని అనుమతివ్వక
పాపాన్ని గుర్తించి దాన్ని తృణీకరించి దాన్ని వ్యతిరేకించి దాన్ని అనగదొక్కి పరిశుద్ధతకు పవిత్రతకు ప్రభువుకు మాత్రమే సింహాసనం వేస్తూ మనం ముందుకు సాగడం కాక ఈ మాటలు వింటే ప్రతి వారు కూడా అటువంటి భక్తి కలిగినటువంటి తైలంగా మార్చబడిన పరిశుద్ధ జీవితంలో ముందుకు సాగుతూ పరలోక రాజ్యానికి చేర్చబడుతున్నారు కాక ఈయన మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో ఉంచినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలిగిన తండ్రి, నా ప్రభువా, వాక్యం వింటున్న ప్రతి వారు నీ దృష్టికి యోగ్యమైన వారుగా అంగీకృతమైనటువంటి భక్తితో పరిశుద్ధితో ముందుకు సాగుటకు సహాయం చేయండి. బుక్కవాని తైలంలో చచ్చిన ఏగ ఎంత అనర్థానికి దారితీసిందో, ఎంత నాశనానికి దారితీస్తుందో అటువంటి సాతాను క్రియలు ఏవి కూడా వారి భక్తి జీవితాల్లో చోటు చేసుకోకుండా వారు నీ మార్గాన్ని అనుసరిస్తూ ఆత్మతో నడిపించబడుతూ పరిశుద్ధత కొరకు ముందుకు సాగుతూ కొంచెమైనా లోక సంబంధమైన శరీర క్రియలు సాతాను క్రియలు దరికి చేరకుండా వారు కాపాడబడినట్లుగా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారంగా వారు జీవించడానికి ఇంకా మీరు కృపను గ్రహించమని, మీరు అక్కడకు రాజ్యమునకు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.